ఇవాళ నిజానికి ఇక్కడ జరిగింది మాటలకు అందని మహావిషాదం. ఒక పసిపాప ప్రాణాలు, 2 నెలల పసిగుడ్డు ప్రాణాలు పోయిన తర్వాత మాటలు రాక గుండె బరువెక్కిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇందులో రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భం ఎంత మాత్రం కాదు. కానీ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కొట్టడాల్సిన బాధ్యత మాత్రం అటు మీడియా మీద ఇటు మరి ప్రజలుగా సమాజంలో ఉన్న మనందరి మీద కూడా ఉన్నది. జరిగింది ఏంది అసలు? ఏమడిగింది ఆ పసిగుడ్డు? కుమ్మెరలో మల్లన్న జాతర జరిగితే ఆ మల్లన్న జాతరలో దర్శనం అడిగింది, దేవుడికి దండం పెట్టుకునే అవకాశం అడిగింది ఆ తల్లి చంద్రకళ. అడిగితే దేవుడి దర్శనం అడిగిన పాపానికి, దేవుడికి సేవ చేసుకునే, దేవుడిని దర్శించుకునే అవకాశం ఏమని అడిగితే ఇవాళ జరిగిన దాడి మానవత్వానికి మచ్చ. నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ సమాజమే తలదించుకునే ఒక దుర్మార్గమైన ఘటన మన కుమ్మెరలో జరిగింది. ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మిత్రులందరినీ. మనం నిజంగా ఏ టైంలో ఉన్నాము, ఏ శతాబ్దంలో ఉన్నాము, జరుగుతున్న ఈ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా ఈ టైంలో 21వ శతాబ్దంలో కులాలు మతాల పేరిట చిన్నగా చూడడం, అవమానించడం, ఇవాళ ఇంకా కూడా అధికారాన్ని అండగా పెట్టుకొని హత్య రాజకీయాల్ని, హత్య చేసిన హంతకులని కాపాడే ప్రయత్నం జరగడం నిజంగా సిగ్గుచేటు. ఇందులో నేను ఈ ఒక్కరినో ఆ ఒక్కరినో నిందిస్తలేను. ఇందులో హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కడు, వాడు ఎవడైనా కానీ, వాడి దోషి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, స్థానిక ఎమ్మెల్యే అయినా, స్థానిక ఎంపీ అయినా, ఎవరైనా కూడా ఈ తప్పు, ఆ పసిగుడ్డు ప్రాణాలు తీసిన హంతకులకు అండగా నిలబడ్డ వారు ఎవరైనా సరే వారిది ఖచ్చితంగా తప్పే. ఏమడిగిందా పసిగుడ్డు? మీరు ఎక్కి కొలుకుతున్న గద్దెని అడిగిందా? మీరు పోగు చేసుకుంటున్న మూటల ముళ్ళు అడిగిందా? అడిగింది మల్లన్న దర్శనం. దర్శనానికి పోతా అంటే ఇవాళ కులం పేరుతో దూషించడమే కాకుండా గణేష్ మీద దాదాపు 20-25 మంది దాడి చేసి తన్నినంత చోట తన్నకుండా తన్ని చివరికి ఆ తమ్ముడిని ఇబ్బంది పెడితే, అన్నా ఈ పసిగుడ్డు ముఖం చూసన్నా ఇడిచిపెట్టానన్నా, మావాడు ఒక్కడున్నాడు, మీరు 20 మంది తంతున్నారని చెప్పి ఆ అమ్మాయి మౌనిక వచ్చి ఆ పసిగుడ్డునన్నా ముంగట పెడితే దయగలుగుతుందేమో, మానవత్వం అనేది ఉంటే మనిషిలో ఆ పసిపిల్ల ముఖం చూసన్నా ఊకుంటారేమో అని చెప్పి ఈ అమ్మాయి మౌనిక వచ్చి వాళ్ళని ప్రాధేయపడ్డది, బతిమలాడింది. అన్నా వదిలిపెట్టండి అన్నా, చచ్చిపోతాడన్నా, కొట్టకండి అన్నా, పసిగుడ్డు ముఖం చూసి తండ్రిని వదిలిపెట్టండి అన్నా అని అడిగితే, దుర్మార్గుడు, మానవ మృగం లాంటి మనిషి వాడెవడో చెత్తనా కొడుకు, వాడు కాలితో తంతే ఆ పాపని, ఇవాళ పాప చనిపోయింది. ఇట్లాంటి మానవ మృగాల్ని మరి శిక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. మరి మౌనిక పోయి, గణేష్ పోయి, మా బిడ్డ మీద దాడి జరిగింది, మా మీద దాడి జరిగింది, దయచేసి కంప్లైంట్ తీసుకోండి అంటే, లేదు మీరు సరిగ్గా రాసియలేదంటాడట. నేను అడుగుతున్నా పోలీస్ అధికారిని, నీకు ఉద్యోగం ఇచ్చింది ఈ రాష్ట్రం, నీకు జీతం ఇచ్చేది ఈ రాష్ట్ర ప్రజలు, రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదు. నువ్వు చేయాల్సింది, సేవ చేయాల్సింది బాధితులకు. ఎవరి మీద అయితే దాడి జరిగిందో వాళ్ళు వచ్చి నీకు షికాయత్ చేస్తే, కంప్లైంట్ ఇస్తే అది కరెక్ట్ గా లేదంటవా? సోమోటోగా తీసుకోవాలి. నువ్వు తప్పు జరిగితే సోమోటో తీసుకోవాలి. సోమోటో అంటే నీ ఎంచట నీవే స్వచ్ఛందంగా తీసుకోవాలి. వాళ్ళు షికాయత్ చేసే అవకాశం కూడా ఇవ్వద్దు. కానీ నువ్వేం చేసినావు? ఇవాళ బాధితులు వచ్చి నీ తరపు నీకు ఫిర్యాదు చేస్తే సిగ్గు లేకుండా అధికార పార్టీ నాయకులకు ఫోన్ చేసి, అయ్యా మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు వచ్చి కౌంటర్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి నువ్వే వాళ్ళను ప్రేరేపించి, సిగ్గు లేకుండా చేస్తున్న, వేసుకున్న యూనిఫామ్ కి విలువ లేకుండా, చేస్తున్న ఉద్యోగానికి విలువ లేకుండా, పోలీసు అనే ఒక గౌరవం కూడా కోల్పోయే విధంగా ఇవాళ మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాప చనిపోతే పెట్టాల్సిన కేసు ఏంటి? హత్య కేసు కాదా? ఆ 8 మంది వాళ్ళైతే దాడి చేసిండ్రో వాళ్ళని జైల్లో పెట్టొద్దా? సిగ్గుందా ఈ నాగర్ కర్నూలు పోలీస్ యంత్రాంగానికి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రోడ్డెక్కి ఆ తల్లి బిడ్డ చనిపోయి ఇంకా 3 రోజులు కాలే. ఆ తల్లి ఇవాళ ఆ బిడ్డకు పాలియాల్సిన టైంలో ఇక్కడ కన్నీళ్లతో రోడ్డెక్కి చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా కూర్చుంటే, ఈ స్థానిక యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఆ బిడ్డతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఖననం చేసిన మాట వాస్తవం కాదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇలా తల్లి అడుగుతున్నది ఏంది? న్యాయం కాదా? ఏం అడుగుతున్నది ఆమె? అన్నా నేను అడిగిన ఆ అమ్మాయికి చెప్పిన చంద్రకళ గారికి, అమ్మా నీ కొడుకుకు, నీ కుటుంబానికి నేను అండగా ఉంటా, ఓ 10 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తా అంటే ఆ చంద్రకళ ఏమన్నదో తెలుసా నాతో? అన్న అది తర్వాత సంగతి అన్నా, మీరు ముందు వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి,
మీరు అసెంబ్లీలో మాట్లాడండి, మీరు మొత్తం రాష్ట్రం దృష్టికి తీసుకొని పోండి, మాకు సాయం చేసేది మీరు తర్వాత చేయండి, పర్వాలేదు. కానీ ముందు ఆ తల్లి బిడ్డలు కోల్పోయిన తల్లి, బిడ్డని కోల్పోయిన ఆ తండ్రి, వారి ఆవేదనకు మీరు న్యాయం చేయండి అని మాత్రమే చంద్రకళ వాళ్ళ నాయనమ్మ కోరుతున్నది. ఇంతకు మించి ఏం అడగాల వాళ్ళు? ఏం తప్పు చేసింది ఆ పిల్ల? అయినా నాకు తెలియక అడుగుతా, 2 ఏళ్ల పసిగుడ్డుకు కులం తెలుసా? 2 ఏళ్ల పసిగుడ్డుకు, 2 నెలల పసిగుడ్డుకు మతం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు అధికారం తెలుసా? ఏం తెలుసు? మనం పుట్టించిన కథ కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది కులం, మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది మతం. ఇవాళ దానికోసం చివరికి మనుషులను చిన్న చూపు చూసి, దేవుడు దర్శనానికి రాకుండా చేసి, వారి మీద దాడి చేసి, మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి, ఆ తండ్రికి, వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థను చూసి సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజం. ఇవాళ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా, హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా, ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈరోజు ఈ హంతకుల ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని జైల్లో పెట్టాలా, ఆ 8 మందిని ఖచ్చితంగా హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. తర్వాత ఆ కుటుంబాన్ని తప్పకుండా, సరే మేము పార్టీ పరంగా మేము ఆదుకుంటాం, ఆ ఇల్లు కట్టిస్తాం, అది పెద్ద సమస్య కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్పందించి ఈ దుర్మార్గమైన అహంకారంతో, ఆధిపత్యంతో, అధికారం అండ చూసుకొని చెలరేగిపోయి ఆ పసిగుడ్డుని ఏదైతే హత్య చేసినారో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఖచ్చితంగా ఆ కుటుంబానికి అందించాలి. ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, గణేష్ గాని, వాళ్ళ తమ్ముడు గాని, వాళ్ళ చెల్లి అక్క గాని ఉంటే తప్పకుండా వారికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. ఆ అమ్మాయిని, ఆ పసిగుడ్డును, 2 నెలల పసిగుడ్డును, పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డును హత్య చేసిన హంతకులను ఖచ్చితంగా శిక్షించి జైల్లో వేయాలి, అవసరమైతే ఉరి శిక్ష చేయాలి తప్ప వదిలిపెట్టొద్దని నేను కోరుతా ఉన్నా. దయచేసి ఇక్కడికి వచ్చిన మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా. సరే మేము చుట్టపుగా వచ్చినాం, పోయినాం, కానీ ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ జేఏసీగా ఏర్పడి, విశారదన్ గారు, మందకృష్ణ గారి తరఫున, బీఎస్పీ తరఫున అందరూ కొట్లాడుతా ఉన్నారు, బీఆర్ఎస్ తరఫున కొట్లాడుతా ఉన్నారు. ఈ పోరాటం ఆపకండి. న్యాయం జరిగేదాకా మరి జనార్దన్ రెడ్డి మీ ఎంబడి ఉంటాడు. మరి జనార్దన్ రెడ్డి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక ధర్నాతోనో, ఒక దీక్షతోనో ఈ కుటుంబానికి న్యాయం జరగదు. న్యాయం జరిగేదాకా, ఈ దుర్మార్గులను శిక్షించేదాకా వదిలిపెట్టొద్దు. మానవత్వానికే మచ్చ తెచ్చిన ఈ దుర్మార్గులను ఖచ్చితంగా వదిలిపెట్టద్దు. రాష్ట్రం మొత్తం ఒక సందేశం పోవాలి. ఇట్లాంటి ఎక్కడ జరిగినా సమాజం ఊరుకోదు. ఇట్లాంటి ఎక్కడ జరిగినా మనుషులు స్పందిస్తారు, మనసున్న మనుషులు తప్పకుండా ఆ కుటుంబానికి అండగా నిలబడతారని చెప్పి మనందరం కూడా ఒక సందేశం నాగర్ కర్నూలు నుంచి ఇద్దాం. కందనూలు అంటేనే మహేంద్రనాథ్ గారు ఆనాడు చేసిన పోరాటాలకు, చేసిన సామాజిక న్యాయానికి పర్యాయ పదంగా నిలబడ్డది నాగర్ కర్నూలు. అట్లాంటి నాగర్ కర్నూలులో, అచ్చంపేటలో, ఈ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరగడం, ఈ సంఘటన జరగడం నిజంగా బాధాకరం, దురదృష్టకరం. ఆ పసిగుడ్డుకు మనం ఇవ్వగలిగిన ఒకే ఒక నివాళి, ఆమెను చంపిన హంతకులను న్యాయం జరగాలి, ఆ హంతకులకు శిక్ష పడాలి. ఖచ్చితంగా ఆ కుటుంబానికి మనందరం అండగా నిలబడాలి. మళ్ళొక్కసారి ఇందులో రాజకీయాలు వద్దు, ఫలానా వారిని తిట్టడం వద్దు, ఇంకొకరిని తిట్టడం వద్దు. కానీ ఆ హంతకులు ఏ పార్టీ వాళ్ళైనా, ఎవరి మనుషులైనా వారిని శిక్షించేదాకా వదిలిపెట్టం. శాసనసభ సమావేశాలు 16వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఒకవేళ ఈ లోపల న్యాయం చేసి ఆ 8 మందిని జైల్లో పెట్టకపోతే, వారి మీద హత్యా నేరం మోపకపోతే తప్పకుండా శాసనసభలో కూడా వదిలిపెట్టం. ప్రభుత్వాన్ని గల్లబట్టి అడుగుతాం. శాసనసభలో, శాసన మండలిలో ఖచ్చితంగా నిలదీస్తాం. వదిలిపెట్టమని చెప్పి కూడా ఆ కుటుంబానికి ఆశ్వాసన ఇస్తూ, మరి ఆ కుటుంబాన్ని కూడా నేను కోరుతా ఉన్నా, మీరు దయచేసి ధైర్యం కోల్పోకండి. మీకు అండగా మేము ఉంటాం, ఎక్కడ వదిలిపెట్టి పోము. మరి జనార్దన్ రెడ్డి గారు మా పార్టీ తరఫున అనుక్షణం మీ కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత మరి జనార్దన్ రెడ్డి గారికి నేను అప్పచెప్తా ఉన్నా. మళ్ళీ ఇల్లు కట్టించి ఆ ఇంట్లో కూడా పాలు పొంగించే కార్యక్రమానికి నేనే వస్తా, వచ్చి తప్పకుండా మీకు అండగా నిలబడతా అని చెప్పి కూడా గణేష్ కు, అదేవిధంగా చంద్రకళ గారికి, మౌనిక గారికి, వారి సోదరికి, వారి తమ్ముడికి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ పత్రికా మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా. ఈ రోజు ఈ సంఘటన, ఈ 2 నెలల పసిగుడ్డు నిజంగా ఒక ఎమ్మెల్యే బిడ్డనో, ఒక ఎంపీ బిడ్డనో, ఒక రాజకీయ నాయకుడి బిడ్డనో అయితే ఇట్లే ఉంటుండేనా ఇలా స్పందన అధికార యంత్రాంగం? మీరు కూడా ఆలోచించండి, మీడియాలో కూడా చూపెట్టండి. ఒక సామాన్యుడు కదా, గొంతు లేదు కదా, గణేష్ కదా, ఆయనకి ఎవడున్నాడు,
అని అనుకుంటున్నారేమో. ఇంతమంది నిలబడ్డం ఇవాళ రాజకీయాలకు అతీతంగా భవిష్యత్తులో కూడా నిలబడదాం. తెలంగాణ సామాజిక చైతన్యాన్ని చాటుదాం. తెలంగాణ సమాజంలో కులము మతం పిచ్చి లేదు. మన దగ్గర ఇంకో వేరే రాష్ట్రంలో ఉన్నట్టు కులం మతం పేరు మీద రాజకీయాలు లేవు. అదే పద్ధతుల్లో మనం భవిష్యత్తులో కూడా నడవాలా. ఇక్కడ అందరూ ఒకటే, అందరి ఓట్లో ప్రవహించేది గదే రక్తం, అందరికి ఉన్నది గదే గుండె గదే కాలేయం అన్నట్టుగా అందరం కలిసికట్టుగా ఆ కుటుంబానికి కులాలకు అతీతంగా నిలబడదాం. అది మర్రి జనార్దన్ రెడ్డి అయినా, లేకపోతే విశారదనైనా, మందకృష్ణ అయినా, బీఎస్పీ అయినా, కేటీ రామారావు అయినా, ఎవరైనా అందరం మనుషులమే. అందరం ఇవాళ ఒక తండ్రిగా చెప్తా ఉన్నా నేను. నిజంగా తల్లడిల్లిపోయింది వార్త చూసిన తర్వాత, గుండె తల్లడిల్లిపోయింది. 2 నెలల పసిగుడ్డును తనడానికి మనిషి అనేటానికి మనసు వస్తుందా? వాడు మానవ మృగమా ఇంకోటి? వాడు బయట ఉండాలనా అటంటోడు? అందుకే నేను అంటున్నా, ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఏది లేదు. ఆ తల్లికి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. జరిగేదాకా మనం వదిలిపెట్టొద్దని మీడియాను కూడా ప్రత్యేకంగా కోరుతూ, ముఖ్యంగా నాగర్ కర్నూలులో ఉండే చైతన్యవంతమైన ఈ ప్రాంతం, గోరే టెంకన్న లాంటి మహా ప్రజా కవులు పుట్టిన ఈ ప్రాంతం, అట్లాంటి ఈ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరగడం అందుకే చాలా చాలా బాధాకరం. న్యాయం జరిగేదాకా ఆ కుటుంబానికి అండగా నిలబడదామని మళ్ళొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళ కదిలి వచ్చిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తూ, గణేష్ కు, చంద్రకళ గారికి, మౌనికకి మీకు అండగా నిలబడతాం. మీకు అండగా కేసీఆర్ గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాం, భయపడవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి వారికి హామీ ఇస్తూ, ప్రత్యేకంగా మళ్ళొకసారి మీ అందరికి నమస్కారం. జై భీమ్, జై తెలంగాణ. వారికి తక్షణ సహాయం కింద పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహప్రవేశం కూడా నేను వస్తాను, ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ, అమ్మాయికి తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు పార్టీ తరఫున అందజేస్తా ఉన్నాం.